దేవుని బిడ్డలారా, మీరు ఉదయం ఎన్నింటికి లెగుస్తున్నారో నాకు తెలియదు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో సూర్యుడు ఉదయించక మునిపే, ఆకాశ పక్షులు వాటి కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, మసీదులో నుండి నమాజు శబ్దం బయటకు రాక మునిపే, రేడియోలో నుండి సుప్రభాతం వినబడక మునిపే, నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని దేవునికి వినపడాలి. క్రైస్తవ జీవితంలో ఉదయకాల ప్రార్థన ప్రాముఖ్యమైందంటే ఉదయం పడకల మీద నుంచి లేవటంతో తొల్లిటి గడియ ఏది మనం చేస్తామో ఆ దినమంతా మైండ్ సెట్ అట్లా నడిపిస్తుంది. దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ ఆ దినమంతా అట్లాగా ఉంటుందట. ఉదయం లేవటంతో ఒక్క అర్ధగంట ప్రార్థన చేసుకొని, ఒక్క అర్ధగంట దేవుని వాక్యం చదువుకొని, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో నీ చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజేతగా దేవుణ్ణి ఊరేగిస్తాడు. ఒక అర్ధగంట మోకరించి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కూడా నువ్వు త్రోవను వెళ్తున్నా, ఒక పని చేస్తున్నా, ఒక స్థలంలో ఉన్నా, నీ ఆత్మ ఏదో ఒక విషయం కొరకు మూలుగుతా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ ఆత్మ ఏదో ఒక విషయం కొరకు దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉండాలి. ఏదో ఒక విషయం కొరకు మన అంతరంగం దేవుని కొరకు మూలుగుతూ ఉండాలి. ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అరుపులతో కేకలతో చేసే ప్రార్థన కంటే మూలుగులతో చేసే ప్రార్థన ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థన. ప్రభు బిడ్డలారా, ఎప్పుడు మన అంతరంగంలో ఆ మూలుగుతో కూడుకున్న ప్రార్థన, ఉదయం ఒక అర్ధగంట ప్రార్థన చేసి అయిపోయింది అని అనుకోవటానికి వీల్లేదు. నువ్వు కదులుతున్న ప్రతి చోట నీ అంతరంగం దేనో ఒక విషయం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టునుగాక.